ఛానల్ కి మధ్య జరగబోతోంది మహాయుద్ధం. అవి విని నవ్వుకోవడానికి జనమంతా సిద్ధం. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను, టవల్ ఇవ్వు. ప్రతిరోజు కూడా టవల్ మర్చిపోతారండి. నేనేమో ఇప్పుడు టీ చెయ్యాలి. నేను ఈ పనే చెయ్యాలా ఆ పనే చెయ్యాలా? అలాగే ఆ తడికాలతో అలా తొక్కొని రండి. అది కూడా నేనే తొడవాలి. ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరు. రాత్రి కనీసం పడుకునేటప్పుడు లైట్ అయిపోయారా అండి? కిరాణి కొట్టోడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఏమే ఇప్పుడు నేను స్నానం చేసి తప్పు చేశానా, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానా? జస్ట్ టవల్ అడిగిన పాపానికి ఈఫిల్ టవర్ అంత చర్చ పెట్టిందండి ఇది. యూట్యూబ్ లో హైపర్ ఆది అది చేశాడు ఇది చేశాడు అంటే ఏదో చేస్తాడని పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళదేం పోయింది, హైపర్ ఆది అంతరిక్షంలో కూడా వెళ్ళాడని రాస్తారు. మనం ఏం చేయమంట? నా దృష్టిలో పెళ్ళాము యూట్యూబ్ రెండు ఒకటేనండి. చూసిన వెంటనే ఏముంది ఇందులో అని చూస్తాం, చూసిన తర్వాత ఏముంది ఇందులో ఏముండదు, అలాగే ఉంటది వారం. మనకు ఆ పెళ్లిలో తలకి బాసికం కడతారు కదా, అందరూ అది బాసికం అనుకుంటారు. కాదు, అది పెళ్లి అనే తలనొప్పికి తాయెత్తది. ఆ తాలి కట్టగానే ఆ తాయెత్తు తెస్తారు, మన తలనొప్పి తెస్తారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది నిజం. కానీ పెళ్లి చేసుకుని ఆ స్వాతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నామండి, ఇది కూడా నిజం. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళామంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. పోయి టిఫిన్ తీసుకురాబో. ఉంటే ఒకటే తలనొప్పి. అనసూయ గారు బాగా తలనొప్పిగా ఉంది, ఒక చిన్న స్టెప్ వేద్దాం ఏంటి? తలనొప్పి స్టెప్. మరి మీరు కొరియోగ్రఫీ చేస్తారా? నేను డాన్స్ కొరియోగ్రఫీ చేయటం షీ టీమ్స్ అన్నిటికీ సుధీర్ కమిషనర్ గా పెట్టినట్టే ఉంటది. చాలా డెవలప్ అయ్యాయి డాన్స్ లో. ఆపేసరే వెయ్యండి, లైన్ అయ్యండి. శోభనం గదులు అందరు కూర్చొని కానివ్వండి కానివ్వండి అంటే ఏం చేస్తాం? అలాగే పెళ్ళాం పక్క నుండి లైన్ అయ్యండి లైన్ అయ్యండి అంటే మనం ఏం చేస్తాం? అనసూయతో డాన్స్ చేస్తే ఏదో సాధించాము అన్న ఫీల్ ఉంటది. మరి నాతో చేస్తే బతికి ఏం సాధించావు అని బాధ ఉంటది. ఏంటి కూర? మూసుకొని తినండి. అది కూడా లేదా మాకు? అంత స్వేచ్ఛ ఉన్న మన దేశంలో కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెప్పే స్వేచ్ఛ లేదండి మనకి. ఎక్కడికి అవన్నీ? ఇది కొత్త చీరలు కొన్నాను కదండి, పాత చీరలు డొనేట్ చేద్దామని. దేనికి? ఆకలితో ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదండి. నీ సైజు బట్టలు వేసుకునే వాళ్ళు ఆకలితో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ పెట్టు. ఏదైనా సరే మీరు మారిపోయారండి. మీకు ఎలాగైనా సరే పంచాంగం చూపించాలి. ఆ పంచాంగాల మీద నాకు నమ్మకం లేదే, తీసేయి. అసలు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేశారో నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి మళ్ళీ నువ్వు బోర్డు, మళ్ళీ ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి నువ్వు మళ్ళీ బోర్డు పెన్సిల్ నీ పక్కన. పంచాంగాల మీద ఎందుకు నమ్మకం లేదంటున్నానంటే, నేను ఉగాది రోజు అన్ని పార్టీ ఆఫీసులో పూజలు జరిగాయా, అందరికీ మీరే గెలుస్తారు మీరే గెలుస్తారు మీరే గెలుస్తారు. ఆ రోజు పోయింది నాకు నమ్మకం. ఇంకా నాకు జీవితంలో ఆ నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? నిజమైన అన్నా చెల్లెలా ఉన్నారా? జాతి గర్వపడే పిల్లలను కనమంటే కోతి సిగ్గుపడే పిల్లలను కనింది. ఏంటమ్మా చదువుతున్నావు? అదే రోగాలు అవి తగ్గు మార్గాలు అని కొత్త పాఠం వచ్చిందిలే. నాన్నగారు, మా కాలేజీలో అందరూ జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్తున్నారు, మీరు డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్తా. దానికి థియేటర్ దాకా ఎందుకే, ముగ్గురు ఎదురుగా నుంచోండి. జురాసిక్ పార్క్ 3Dలో చూసినట్టే ఉంటది. చిన్నపిల్లలండి, ఎందుకంటే అలా మాట్లాడతారు? వాడిని తీసుకుని బయటకు వెళ్తే ఏంటి తాత ఇంకా పోలేదా అని అడుగుతున్నారు. కాదండి నా కొడుకు అంటే షాకుతో వాళ్ళు పోతున్నారు. తీసుకోవచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మేక అనుకుని ఆకులు తినిపిస్తున్నారు. మన బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే మంచిదనే నమ్మకం ఉంటది కదండి ఫ్యామిలీలో. ఇది ఎదురొస్తే వెళ్ళడానికి అసలు దారే ఉండదు. ఇది ఎదురొస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. పోనీ ఇవన్నీ కాదు, వాడిని ఎదురు రమ్మంటే మన కదిలే లోపే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడిని లోపలికి తీసుకురావడం తప్ప ఇంతవరకు నేను బయటకు వెళ్ళింది లేదు.
ఏమండి ఏం చేస్తున్నారు? రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారా? ఎవరు తగ్గట్లే, ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. మీ కొరియర్ వచ్చినది ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రైవ్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ఏమన్నా కొరియర్ ఇచ్చిన మరి ఏం లేదా? ఉందరా, ఒకసారి ఇక్కడే ఉండి చెప్తా. తగలయ్యా ఒక్క డైలాగ్ తో ఎంత నవ్వించాడు. మేము రెడీ అండి నాన్నగారు. పుట్టిన దేశం వదిలేయాలంటే తెగ రెడీ అవుతారు. అదే పుట్టింటికి వెళ్ళమంటే ఒక అడుగు కూడా ముందుకేరు. పదండి పదండి. నానా నానా రే, నువ్వు మాటి మాటికి నాన్న అనకరా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దేనికి నాన్నగారు? అబ్బా, ఇన్సూరెన్స్ కోసమే పుట్టినట్టున్నావురా. నాన్నగారు ఇక్కడ క్లైమాక్స్ ఇదైనట్టుంది నాన్నగారు. క్లైమాక్స్ కాదే, క్లైమేట్. అదే నాన్నగారు, నా అందం ఏదో పాడేటట్టుకుంది. త్వరగా ఏసీ బుక్ చేయండి. హుస్సేన్ సాగర్ లో హుస్సేన్ కోసం ఎతకటం, నాగార్జున సాగర్ లో నాగార్జున కోసం ఎతకటం, నీ ఫేస్ లో అందం కోసం ఎతకినా ఎక్కడ దొరకదే అది. నమస్కారం, వెల్కమ్ టు ఫారెన్. పొరపాటు మేము వెస్ట్ ఇండీస్ వచ్చినట్టున్నాం. వెళ్దాం పదండి. దండం దిస్ ఈజ్ లండన్. ఓ లండన్. దేశం మారినా మీ దేహం మారలేదండి. ఏంటో మీకు అన్ని తిప్పి చూపించడానికి మా గైడ్స్ వస్తారు. పిలిపించండి, గెలిపించండి. ఓ మొత్తం ఇండియా అయిపోయినట్టు ఫారెన్ మీద పడ్డాడు. ఏంటి సార్, ఫారెన్ లో కూడా మాదాపూర్ ఉందా? మాదాపూర్ ఎక్కడ ఎందుకు ఉంటుందా? ఏమో, మీరు అక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనిపిస్తుంది మాకు. కొడితే రక్తం పడిద్ది. మేము కొడితే మాత్రం ఉగాది పచ్చడి పడిద్ది అంటారా? మేము కొట్టినా కూడా రక్తమే పడి చంపుతారే. ఇదిగో ఇక్కడ దగ్గరలో డ్రీమ్ హౌస్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. కావాలంటే గూగుల్ లో కొట్టండి, డిఎన్ కొట్టండి చాలు. డిఎన్ కొడితే దొరబాబు వీడియోస్ వస్తున్నాయండి. మొత్తం కొట్టండి. డ్రీమ్ హౌస్. ఓ సూపర్ ఉందండి డ్రీమ్ హౌస్. అదే ఇందులోనే మీ షూటింగ్ లని. ఆ హౌస్ వద్దురా, కొంచెం ముందుకెళ్తే 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం వస్తుందండి. 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం? బాబు నీ ఫ్రెండే అనుకుంటా. సార్, ఇక్కడ మా గ్లామర్ ని తట్టుకోవాలంటే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవాలి. తీసుకోండి. ఇలా తాగి వీళ్ళు ఎవరు పాడైపోతే ఏం చేస్తారండి? వచ్చే జన్మలో నాకంటూ దేవుడు ప్రత్యక్షం అయితే 2 పళ్ళు బదులు మొత్తం 32 లెవర్లు ఏమని అడుగుతానే. ఈ రోజుకి మీరు అందరు ఇక్కడ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మీ అందరికి స్టార్ హౌస్ అని ఒకటి ఉంది, అది చూపిస్తా. నాన్నగారు ఇక్కడ పడుకుందాం. నాన్నగారు మనం ఎక్కడికి వెళ్ళాలి కదా. ఏమండి, బ్యాగులు డబ్బులు మొత్తం పోయాయండి. నాన్నగారు మొత్తం మన అన్ని పట్టుకుపోయారండి. నాన్నగారు పొద్దున్నే ఏదో స్టార్ చూపిస్తానన్నాడు, ఇదేనా అది? అన్ని పోయిన తర్వాత ఈ మాత్రం ఎందుకు నాన్నగారు, మంటలో పాడేస్తాం. లక్కీ ట్రిప్ అని వచ్చారు, మొత్తం కొట్టేశారు. పోదండి పోదాం, మనం ఇండియా మంచిదండి, పోదాం పదండి. సరే, ఆ వేసాలు పాస్పోర్ట్లు పెట్టండి. అన్ని పోయినాయి కదా, ఈ మంటలో పడేసానండి. మామూలుగానే మన అంతంత మాత్రం ఫేసులు ఇంకా అందులో పడితే ఉంటాయి అంటారు అవి. హలో హలో, మేము కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఆది గారి వెళ్ళవలసిన కొరియర్ పొరపాటున మీకు ఇచ్చారండి. నాన్నగారు ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? ఏదో ఒకసారి నువ్వు ఆ బండి తీసుకో, నువ్వు తాడు పట్టుకో. వానా 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 నానా కిట్ ఎలా అనిపించింది రోజా గారు? బాగుంది. కొత్త ఆర్టిస్ట్ ఒక్క డైలాగ్. లండన్ డ్రైవర్ కరెక్ట్ గా చెప్పాలని చాలా సార్లు ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. ఆ ప్రాక్టీస్ లో మొత్తానికి మారిపోయింది. మీరు కష్టపడి ఇంత పెద్ద స్కిట్ చేయాలని ఒక డైలాగ్ తో అండ్ అది ప్రజెంట్ సిచ్యువేషన్ పంచులతో బాగా నవ్వించారు. ఇంకేం చెప్తావు అది నీ గురించి? ఎప్పుడు నవ్విస్తావు, ఎప్పుడు పంచెస్ పడతానే ఉంటాయి. నీ ప్రమేయం లేకుండా వాడేసిన పంచి ఇంకా అంటే నీ లక్కి వాడు యాడ్ అయ్యాడు. లక్కీ నింపుతాయి. బాగుంది, మిగతా అన్ని ప్రతి బిట్టు బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్.